ఒక కాలేజీ స్టూడెంట్ తన రూమ్ బయట సాయంత్రం 7 గంటలకి ఎతుకుతూ ఉన్నాడంట. కొద్దిసేపటికి ఒక పోలీస్ ఆయన వచ్చి ఏం ఎతుకుతున్నావు అన్నాడంట. సార్ నా రూమ్ తాళం పోయింది సార్, అందుకు ఎతుకుతున్నాను అని అన్నాడంట. అంటే సరే అని అన్నాడు. అయితే పోలీస్ ఆయన వెళ్ళిపోయాడు. ఒక 3 గంటలు అయింది. మళ్ళీ పోలీస్ ఆయన వెనక్కి వచ్చేప్పటికి ఈ కుర్రోడు ఇంకా ఎతుకుతూనే ఉన్నాడంట. పోలీస్ ఆయనకి అనుమానం వచ్చింది. రై ఏం చేస్తున్నారో నువ్వు అన్నాడంట. సార్ ఇందాక చెప్పాను కదా సార్, తాళం పోయింది ఎత్తుతున్నాను అని. ఎక్కడ పోయిందిరా, ఏ రంగులో ఉంటుందిరా అని అన్నీ అడుగుతూ ఉన్నాడంట. చెప్తూ ఉన్నాడు. చివరికి అడిగాడంట, సరే కానీ అసలు తాళం ఎక్కడ పోయిందిరా అన్నాడంట. అంటే వాడు ఇలా చూపించి అక్కడ పోయింది సార్ అన్నాడంట. అక్కడ పోతే ఇక్కడ ఎందుకు ఎత్తుతున్నావురా అన్నాడంట. సార్ అక్కడ పోయినప్పుడు అక్కడ వెలుగుంది సార్, ఇప్పుడు వెలుగు ఇక్కడే ఉంది కదా, అందుకే ఇక్కడ ఎత్తుతున్నాను సార్ అన్నాడంట. మీకు నవ్వు రావచ్చు, కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనకి ఏం కావాలో కూడా మనకు తెలియదు, మనం ఏం పోగొట్టుకున్నామో కూడా మనకు తెలియదు, ఏది మనకు తృప్తినిస్తుందో కూడా మనకు తెలియదు. 2001లో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాను, లాన్ కాలేజ్ క్యాంపస్లో. దానికి ఒక థీమ్ పెట్టారు, దిల్ చాహతా హై, హృదయం కోరుకుంటుంది, అది థీమ్. నాకు తెలీదు అదే రోజు అదే పేరుతో ఆమిర్ ఖాన్ ప్రీతి జింటా సినిమా రిలీజ్ అయిందని. నేను అక్కడికి వెళ్ళేప్పటికీ ఆ సినిమా రివ్యూ అనుకొని చాలామంది వచ్చారు. వాళ్ళని కొంచెం సర్దుమణిగేటట్లు చేసి నేను మాట్లాడటం కొంచెం కష్టమైంది. అయితే 2005లో ఒక సీరియల్ వచ్చింది, చాలా కాలం నడిచింది. అది పేరు తెలుసు, నాకు లోనే ఉందో తెలీదు. ఆ సీరియల్ పేరు ఏంటంటే దిల్ క్యా చాహతా హై. కొద్ది గొప్ప హిందీ వచ్చిన వాళ్ళకి ఒక విషయం అర్థం అవ్వాలి. దిల్ చాహతా హై అంటే హృదయం కోరుకుంటుంది ఇది అని. దిల్ క్యా చాహతా హై అంటే హృదయం ఏం కోరుకుంటుందని. 4 ఏళ్లలో పరిస్థితులు మారిపోయినాయి. ఏం కోరుకుంటుందో కూడా తెలియదు, ఏం కావాలో కూడా తెలియదు. మానవుడికి తృప్తినివ్వగలిగేది ఏంటి? బాగా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు ఏం చెప్తారు? బిల్ గేట్స్ గత 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు 7 సార్లు నెంబర్ 1 అయ్యాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నాకు వద్దు అంటే వచ్చేది ఆస్తి, కావాలంటే దొరకంది తృప్తి అని. చాలా సంవత్సరాల క్రితం అతి చిన్న వయసులో 33 సంవత్సరాలకి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతని పేరు అలెగ్జాండర్. క్రీస్తు పూర్వం 323లో ప్రపంచాన్ని తన హస్తాల్లో పెట్టుకున్నాడు. ఐరోపా ఖండంలో స్పెయిన్ నుంచి ఇండియాలో రాజస్థాన్ వరకు మొత్తం ప్రపంచాన్ని గెలిచాడు. ఒక చిన్న దోమ కుడితే మలేరియా వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోకముందు తన మిత్రుడిని ఫిలిప్ని పిలిచి అన్నాడు, కొద్దిసేపట్లో నేను చచ్చిపోతాను, నన్ను సమాధి పెట్టిలో మోసుకెళ్తారు కదా, ఒక పని చేయండి, నా సమాధి పెట్టికి 2 రంధ్రాలు చేసి నా 2 చేతులు బయట పెట్టండి. ఒకడిని నా ముందు సమాధి పెట్టి ముందు ఒక అట్టముక్క మీద ఈ మాటలు రాయండి, నేకెడ్ ఐ కేమ్, నేకెడ్ ఐ లీవ్ దిస్ వరల్డ్. నగ్నంగా ఈ లోకంలోకి వచ్చాను, నగ్నంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ప్రపంచాన్ని గెలిచాడు, కానీ ఏమీ తీసుకెళ్ళలేకపోయాడు. బోల్డ్ డబ్బులు సంపాదించుకున్నాడు, తృప్తి లేదు. మనకి ఏం తింటే తృప్తి వస్తుంది, ఏం తాగితే తృప్తి వస్తుంది, ఏం చూస్తే తృప్తి వస్తుంది, ఏమి సాధిస్తే తృప్తి వస్తుంది తెలీదు. ఈ శరీరం కోరుకుందల్లా ఇచ్చాము, కానీ తృప్తి మాత్రం మనకి దొరకలేదు. చివరికి మనం ఒక మాటతో వదిలేసాం, ఏ దిల్ మాంగే మోర్. ఈ హృదయం ఇంకా కోరుకుంటుంది, దానికి తృప్తి ఎన్నటికీ రాదు. ఇది ఒక భయంకరమైన సమస్య. అయితే ఇంకో సమస్య వచ్చి పడింది. ఏంటి అని అంటే, మానవుడు కోరుకున్నదల్లా సాధించడానికి, సంపాదించడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఏదేదో చేసాం. చివరికి మనకు మిగిలింది ఏంటంటే, అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సిందే, అది చేయకుండా ఉండాల్సిందే, అది తినకుండా ఉండాల్సిందే,
అని ఒక విధమైనటువంటి బాధ మనకు వచ్చేసింది. ఇది మతానికి అతీతంగా వచ్చినటువంటి సమస్య. మీలో చాలామందికి భగవద్గీత తెలుసు. 18 అధ్యాయాలు 720 శ్లోకాలు కలిగినటువంటి ఆ గ్రంథంలో ఇద్దరు క్యారెక్టర్లు కనబడతారు. ఒక ఆయన రథం నడిపించేటువంటి శ్రీకృష్ణుడు, ఇంకో ఆయన యుద్ధం చేయడానికి పైన కూర్చున్నటువంటి అర్జునుడు. వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణని రాజనీతి, పాలిటిక్స్ అని అంటారు. కానీ ఆ రాజనీతిలో చాలా విషయాలు వాళ్ళు ఆలోచించారు, సంభాషించారు, తర్కించారు, వాదోపవాదాలు చేసుకున్నారు. మానవుడు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు వాళ్ళిద్దరి మధ్యన ఉత్పన్నమయ్యాయి. 16వ అధ్యాయము 16వ శ్లోకం, శ్లోకం.org, దాంట్లోంచి నేను తీసుకొని చెప్తున్నాను. శ్లోకం.org అనే వెబ్సైట్లో హైందవులు నమ్మేటువంటి ప్రతి శ్లోకం, దాని ఇంగ్లీష్ అనువాదం ఖచ్చితంగా ఉంటాయి. మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళి భగవద్గీత అని కొడితే 16వ అధ్యాయంలోకి వెళ్తే 16వ శ్లోకం ఈ విధంగా ఉంటుంది. అనేక చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్త కామభోగేశ పతంతి నరకే అశుచం. అనేక విధాలైనటువంటి సుఖభోగాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అనుభవించినప్పుడు బాగానే ఉంటుంది, నాకున్నటువంటి ఆ కోరికని తీరుస్తూనే ఉంటాయి. కానీ చివరికి నేను ఒక పనికి మాలిన, బుద్ధి మాలిన నరకములోకి వచ్చి పడ్డాను. అనేక చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్త కామభోగేశ. ఈ తుచ్చమైనటువంటి కోరికలు, అనేక తుచ్చమైన కామాన్ని కోరినటువంటి ఈ లోకం, ఈ శరీరం నరకంలోకి తీసుకెళ్ళి పడేశాయి. బతుకున్నప్పుడే నేను నరకంలోకి వచ్చి పడ్డాను. ఇది అర్జునుడు చెప్పాడు. అర్జునుడి గురించి చాలా మందికి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, అపజయం ఎరుగినటువంటి వాడు, ఓటమంటే ఏంటో తెలియనటువంటి వాడు. కానీ ఇక్కడ ఆయన ఉన్నాడు తెలుసా, బయట ప్రపంచానికి నేను అపజయుణ్ణి, కానీ లోన ఓడిపోయాను, నరకాన్ని అనుభవిస్తున్నా. జీన్ జాక్వస్ రూసో అనే ఫిలాసఫర్ ఈ విధంగా అంటాడు, మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీఈస్ ఇన్ చైన్స్. మానవుడు పుట్టుకతో స్వేచ్ఛ కలిగిన వాడు, కానీ అన్ని చోట్ల బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. ఇది మానవ జీవితం. దీంట్లోంచి మనల్ని ఎవరు బయటికి తీసుకొస్తారు? ఈ పరిస్థితుల్లోంచి నన్ను స్వేచ్ఛలోకి తీసుకురాగలిగేది ఎవరు? ఇది మనకున్నటువంటి ఒక ప్రశ్న. అయితే అనేక చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్త కామభోగేశ, ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే, నరకంలోకి ఎందుకు వెళ్ళానంటే నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నా మనస్సాక్షి నిన్ను వేలెత్తి చూపిస్తుంది. ఎవరో కాదు చెప్పింది, నా మనస్సాక్షే. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమం దేవా శరణాగత వత్సల్యం. పాపములో పుట్టాను, పాపములో పెరుగుతున్నాను, పాపములో చస్తున్నాను, దేహి అని నీ దగ్గరకు వచ్చా, శరణజొచ్చి ఉన్నా, నాకు విమోచన ఎక్కడ దొరుకుద్ది? విమోచన నాకు ఈ లోకంలో ఎవడు ఇచ్చేవాళ్ళు? అందుకే పైకెత్తా తల. ఈ లోకంలో ఎవడైనా ఇస్తే వాడిని అడుగుండేవాడిని, ఈ లోకంలో ఎవడైనా ఇవ్వగలిగేవాడంటే వాడి దగ్గరికి వెళ్ళుండేవాడిని. ఎవడు లేడు, అందుకే పైకి చూసా. మానవుడు వాస్తవాన్ని చిరాకులో ఉన్నప్పుడు బయట పెడతాడు, సమస్యలు ఉన్నప్పుడు బయట పెడతాడు, మరణ వేదనలో ఉన్నప్పుడు వాస్తవం బయటకు వస్తుంది. అలాంటి వాస్తవంలో పాడినటువంటి పాటలే. ఎక్కడున్నావు? ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? చిరాకులో పాడిన పాట అది. ఎక్కడో దూరాన్న కూర్చున్నావు, ఇక్కడ చిత్రాన్ని చూస్తున్నావు, మాతల రాతలు రాస్తున్నావు, గారడీ చేస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పాటలు? ఎందుకు వచ్చాయి ఈ పాటలు? ఈ ఆవేదన ఎందుకు వచ్చింది మానవుడికి? వాయ్ దాహం తీరాలంటే బీరు కాదు తాగాల్సింది, రమ్ము కాదు తాగాల్సింది, విస్కీ కాదు తాగాల్సింది, కూల్ డ్రింక్ కాదు తాగాల్సింది, సోడా కాదు తాగాల్సింది, మజ్జిగ కాదు తాగాల్సింది, మంచి నీళ్లు. అది దాహం తీర్చినట్లు ప్రపంచంలో ఇంకే దాహం తీర్చలేదు. మానవుడి శరీరాన్ని దప్పిక తీర్చడానికి బయట ప్రపంచంలో ఉన్నది మంచి నీళ్లు. నీ హృదయ దప్పిక తీర్చడానికి ఉన్నది ఏంటి?
అది నా ప్రశ్న. కొంతమంది ప్రియుల్ని పెట్టుకుంటారు, కొంతమంది ప్రేయసుల్ని పెట్టుకుంటారు, కొంతమంది తుచ్చమైన అభిలాషలు పెట్టుకుంటారు. ప్రియుల్ని ప్రేయసుల్ని కూడా పెట్టుకుంటారు అంటే పెట్టుకుంటారు. ఎప్పుడో పురాతనమైనటువంటి ఒక పాట, హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. హృదయం అనే కోవెల, హృదయం అనేటువంటి దేవాలయంలో నిన్ను దేవతగా చేశాను నేను. కానీ నాకు చివరికి ఏం మిగిలింది? ఏం మిగల్లా. ఇది మానవుడికి ఉన్నటువంటి పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి, చేతకాని పరిస్థితి, ఓడిపోయిన పరిస్థితి. మానవుడు చాలా విషయాల్లో అభివృద్ధి చెందాడు, టెక్నాలజీలో అభివృద్ధి చెందాడు, ఇన్ఫర్మేషన్ లో అభివృద్ధి చెందాడు, ఎడ్యుకేషన్ లో అభివృద్ధి చెందాడు. కానీ గుండె మాత్రం అక్కడే ఉంది, హృదయం మాత్రం అక్కడే ఉంది. మానవుడి కోరిక మాత్రం తీరలేదు. ఎవరు తీరుస్తారు? ఎలా తీరుస్తారు? వీటన్నిటిని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే, మానవుడు ఎక్కడో దూరాన్న కూర్చున్నావు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. తన హృదయంలో ఎక్కడో ఒక చిన్న కోరిక. ఎస్, ఈ హృదయం అనే కోవెల ఆయన కోసం. ఆయన వస్తే, ఆయన కూర్చుంటే నాకు తృప్తి. ఉన్నాడా అలాంటి దేవుడు? ఉంటాడా నీ గుండెల్లోకి వచ్చి? రాగలడా? నిన్నే ఆయన రమ్మంటాడా? ఆయనే మన దగ్గరకు వస్తాడా? బై ద బై, దేవుడు అని మనం ఎవరిని అంటాం? దేవుడు అంటే పైకెక్కి కూర్చుకున్నవాడా? దేవుడు అంటే అందరంత చోటున్నవాడా? దేవుడు అంటే మనతో పూజ చేయించుకున్నవాడా? నిజ జీవితంలో దేవుడు అని ఎవరిని అంటావు? ఎవ్వడో లేనటువంటి రోడ్డు మీద వెళ్తూ కింద జారి పడిపోయి కొట్టుమిట్టాడుతుంటే ముక్కు ముఖం తెలియనటువంటి ఎవడైనా వచ్చి నిన్ను లేపితే, ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే నువ్వు అనే మాట ఏంటి తెలుసా? ఎవరు బాబు నువ్వు? దేవుడిలాగా వచ్చావు అని. అడగకుండా వచ్చాడు, ఆదుకున్నాడు, ప్రశ్నించకుండా లేపి కూర్చోపెట్టాడు, ఆశించకుండా మంచినీళ్ళు ఇచ్చాడు. వాడు దేవుడంటే, వాడు దేవుడంటే. నిన్ను చిరాకు పెట్టేవాడు దేవుడు కాదు, నిన్ను ప్రశ్నించేవాడు దేవుడు కాదు, నిన్ను విసిగించేవాడు దేవుడు కాదు, నీ తప్పులు ఎత్తి చూపించి నిన్ను బాధ పెట్టేవాడు దేవుడు కాదు. అడక్కపోయినా నిన్నొచ్చి లేవనెత్తగలిగేవాడు దేవుడు, ఆశించకుండా నిన్ను కూర్చోబెట్టగలిగేవాడు దేవుడు. నా ప్రశ్న, నువ్వు ఎవరినైతే దేవుడని కొలుస్తున్నావో ఆయన పేరేంటో నాకు తెలీదు, ఆయన గుణమేంటో నాకు తెలీదు, ఆయన తత్వం ఏంటో నాకు తెలీదు, ఆ దేవుడు ఇలాంటోడేనా? అది నా ప్రశ్న. ఒకవేళ అలాంటోడు కాకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? నిన్ను కబ్జా చేసేటువంటి వ్యక్తి అవుతాడు, నిన్ను ఏడిపించేవాడు అవుతాడు, నిన్ను పీనుగ మీద కూర్చొని గెద్దలాగా రాబందులాగా పీక్కు తినేవాడు అవుతాడు ఆయన. అలాంటోడా దేవుడు? కాదు. మరి సార్, నా దగ్గరకు వచ్చి నన్ను ఆదుకొని నాకు సహాయపడేటువంటి వాడు దేవుడు అని అన్నారు కదా, బాగానే ఉంది. అలాంటి దేవుడు ఉన్నాడు అంటారా? ఎస్, నాకు తెలుసు ఒకడున్నాడు. ఆయన మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అది నా కార్యక్రమం. సార్, ఆ దేవుడి గురించి మీకు ఎవరు చెప్పారు సార్? ఓ పుస్తకంలో ఉంది, దాన్ని బైబిల్ అంటారు, దాంట్లో ఉంటాడు. సార్, బైబిల్ నమ్మదగిందంటారా? నమ్మదగిందా కాదా అంటానికి 2 కారణాలతో చెప్తాను. ఒకటి, మామూలుగా మనందరికీ తెలిసిన కారణం. రెండోది, కొంచెం చదువుకున్న వాళ్ళు విపరీతంగా ఆలోచిస్తారే, వాళ్ళకి ఇవ్వగలిగేటువంటి కారణం. ఒకటి మనందరికీ మామూలుగా అర్థమయ్యే కారణం చెప్తాను. ఏంటి అని అంటే, బురదపాము వెళ్తుంది అనుకోండి, దాన్ని చూసి బురదపాము రా అని వెళ్ళిపోతారు. అదే కట్లపాము లేకపోతే తాసుపాము వెళ్తుంది అనుకోండి, అలా వెళ్ళిపోరు, దాన్ని కొట్టుకొట్టి చంపేస్తారు. ఎందుకనంటే బురదపాము అయితే నిన్నేం చేయదు, వదిలేరా అంటారు. కట్లపాము తాసుపాము అయితే కనుక కాటేస్తే చచ్చిపోతావు, అందుకే చంపేస్తారు. ఎక్కడైనా ఖురాన్ తగలబెట్టారు అని ఎప్పుడైనా చదివారా మీరు? ఎక్కడైనా భగవద్గీత తగలబెట్టారు అని ఎప్పుడైనా చదివారా మీరు? ఎక్కడైనా గురు గ్రంథ్ సాహెబ్ పుస్తకాన్ని తగలబెట్టారు అని చూసారా మీరు?
కానీ చాలాసార్లు ఈ మాట విని ఉంటారు, బైబిల్ తగలబెట్టారని. ఎందుకో 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 మిగిలినట్లు వదిలేసినట్లు దీన్ని వదిలేచ్చుగా. ఎందుకు తగలబెట్టాలనిపించింది? అదుంటే నిన్నేం చేసింది? అదుంటే నీకు వచ్చిన బాధ ఏందప్పా? నువ్వు దాన్ని నమ్మకపోతే వదిలిపడేచ్చు కదా. అంత ఖర్చు ఏంటో, అంత కోపం ఏంటో, అదుంటే ఏమవుద్దో. దీంతోనే అర్థం అవుతుందా? సింపుల్ లాజిక్. దాంట్లో ఏదో ఉంది అందుకే తగలెట్టావు, ఇలా తగలెట్టేవాడు కాదుగా. ఇది నెంబర్ 1. దీన్ని ఎవడు కాదనలేడు. రెండోది మీకు చెప్తాను. విలియం రామ్సే అనేటువంటి ఆయన 1851లో స్కాట్లాండ్ దేశంలో పుట్టాడు. ఆయన 23 ఏళ్ళు వచ్చేప్పటికి పట్టభద్రుడయ్యాడు. తాను చదువుకునేటువంటి సబ్జెక్ట్లో ఇంకా అంతకంటే పైకి వెళ్ళడానికి లేదన్నట్లు అయిపోయాడు. ఇంతకీ ఆయన ఏం చదువుకున్నాడంటే ఆర్కియాలజీ, భూగర్భ శాస్త్రం. అది ఆయన చేసింది. ఆయనకి 3 డాక్టరేట్లు ఇచ్చారు. 3 కష్టపడి సంపాదించాడు. 3 అది కాకుండా మిగిలిన వాళ్ళు గుర్తించి 9 ఇచ్చారు ఆయనకి. సో మొత్తానికి ఆయనకి 12 డాక్టరేట్లు ఉన్నాయి. 1851లో పుట్టిన ఆయనకి 1904లో భారతదేశంలో హైయెస్ట్ డిగ్రీ ఏంటంటే భారతరత్న. సినిమాల్లో అతి గొప్పది ఏంటంటే ఆస్కర్ అవార్డ్. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాడించిన అవార్డు ఏంటంటే నోబెల్ బహుమానం. బ్రిటిష్ పరిపాలిస్తున్నటువంటి దేశాలలో నెంబర్ 1 అవార్డు ఏంటంటే సర్, SIR. ఆ బిరుదు ఇచ్చారు ఆయనకి. ఆ బిరుదు సర్ విలియం రామ్సే, అది అంటారు ఆయన్ని. అంత బాగా చదువుకున్నాడు. అయితే క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో పుట్టిన యేసుప్రభు అంటే ఆయనకి ఇష్టం లేదు. బైబిల్ అంటే ఆయనకి నమ్మకం లేదు. మిత్రులు అన్నారు, ఇంత చదువుకున్నావు కదా నువ్వు ఒక పని చేయకూడదా? ఇంత చదువుకున్నటువంటి నీవు యేసుప్రభు మాయ, బైబిల్ అబద్ధం అని ఒక్కసారి రుజువు చేసి పడేస్తే అర్థమదే, వదిలిపడేస్తారు అందరూ అని అంటే సబాష్ అనిపించింది ఆయనకి. రుజువు చేద్దాం అని ఆలోచించాడు. దానికి కొంచెం ఆలోచించి ఏం చేస్తా బాగుండదు, నా సబ్జెక్టుకి సంబంధించిన పరిశోధన చేసి బైబిల్ తప్పని ప్రూవ్ చేయాలి. ఇది ఆయన అనుకుంది. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఆ 66 పుస్తకాల్లో 2 పుస్తకాల్ని ఒక ఆయన రాశాడు. ఆయన పేరు లూకా. లూకా అనేటువంటి ఆయన వైద్యుడు, డాక్టర్, మందులు ఇచ్చేటువంటి వైద్యుడు, డాక్టర్. అంతేకాదు ఆయన ఏది రాసినా చాలా పరిశోధనాత్మకంగా రాస్తారు. ఆయన రాసిన 2 పుస్తకాల్లో ఒకటి యేసయ్య చరిత్ర, దానికి పేరేంటంటే లూకా సువార్త అని. రెండోది ఏంటంటే యేసు ప్రభు శిష్యులు ఆది దినాలలో చేసినటువంటి పరిచర్య, దాన్ని అపోస్తులుల కార్యములు అంటారు. ఈ 2 గ్రంథాలలో కలిపి ఆయన 32 దేశాల పేర్లు రాశాడు. 32 దేశాల పేర్లు, 54 పట్టణాల పేర్లు రాశాడు. 54 పట్టణాలు, 9 దీవుల పేర్లు రాశాడు. అయితే విలియం రామ్సేకి ఒక ఆశ పుట్టింది. వీడు 32 దేశాలు, 54 పట్టణాలు, 9 దీవుల పేర్లు రాశాడు. దీని దూరం ఇక్కడ నుంచి ఎంత, ఇది దీనికి ఎంత తూర్పునుంది, దీనికి ఎంత పడమరుంది అని అన్నాడు. ఈడు రాసింది కరెక్టేనా? ఒక్కటి తప్పైతే కూడా లూకా తప్పు, లూకా తప్పైతే బైబిల్ కూడా తప్పు అని ఆయన నిర్ణయించుకొని లూకా రాసినటువంటి ఆ ఊర్ల పేర్లు, ఆ దేశాల పేర్లు, ఆ దీవుల పేర్లు ఉన్న ప్రతి ప్రదేశానికి వెళ్ళటానికి 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు. ఎంత ఖర్చు పెట్టాడో ఆలోచించండి. అంతగా పరిశోధించి 15 సంవత్సరాలు అయిన తర్వాత గ్రీసు దేశపు సముద్ర తీరాన్న నిలబడి సముద్రం వైపు చూస్తూ విలియం రామ్సే అన్నటువంటి మాట ఏంటంటే 1900 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఈ గ్రంథం ఆధునిక ప్రపంచంలో ప్రపంచ పటం రాసిన దానికంటే ఖచ్చితంగా ఉంది. ఇది నమ్మదగింది. దీంట్లో దోషం లేదు, దీంట్లో తప్పు లేదు అని విలియం రామ్సే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు.
నేను ఇంకొక రుజువు కూడా చెప్పి, అప్పుడు విలియం రామ్సే లూకాని మెచ్చుకుంటూ ఈయన రాసిన విషయాలు కరెక్ట్ అన్నాడే, దాంట్లోంచి ఒక చిన్న భాగం మీతో కలిసి ధ్యానం చేసి, ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఏం నేర్చుకోగలుగుతాం, ఏం తెలుసుకోగలుగుతాం, నా ప్రశ్నకు మొదట రేకెత్తిచ్చానే ఆ ప్రశ్నకు జవాబు ఏంటి అనేది చూద్దాం. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పాలి. జేమ్స్ వాల్టేర్ 2 సార్లు ఎందుకు చెప్తున్నానండి, మీరు చూడని కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పేది గూగుల్ చేసి నేను చెప్పేది కరెక్టో కాదో మీరు తెలుసుకోవచ్చు. ఎర్రి బాగులోలాగా వినేసి వెళ్ళిపోకర్లా, పిచ్చోళ్ళలాగా నన్ను తిట్టక్కర్లా. నేను చెప్పేది కరెక్టా కాదో చెక్ చేయి, ఆ తర్వాత డిసైడ్ చేసుకో. జేమ్స్ వాల్టేర్ ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఫిలాసఫర్, బాగా చదువుకున్నాడు. పెద్ద బంగ్లా ఉండేది ఆయనకి. ఆ బంగ్లా ఫోటో కూడా గూగుల్లో దొరికింది మీకు. బంగ్లా ఫోటో ఉన్నది, పెద్ద బంగ్లా. ఆయన ఆ బంగ్లాలో ఉండేవాడు. ఒకసారి ఏమన్నాడు తెలుసా, నేను చచ్చిపోతాను, అయితే నేను చచ్చిపోయిన తర్వాత 50 సంవత్సరాల లోపు, బైబిల్ని ఇంకెవరో చదవరు, యేసు ప్రభుని ఇంకెవరు ఆరాధించరు, అయిపోయింది, ఆయన బతికైపోయింది అని అన్నాడు జేమ్స్ వాల్టేర్ చచ్చిపోయాడు. జేమ్స్ వాల్టేర్ చచ్చిపోయిన 20 సంవత్సరాలకి జేమ్స్ వాల్టేర్ కొడుకు వేరే ప్రాంతంలో జీవిస్తున్నాడు. ఆ బంగ్లాని వాడట్లేదు. ఆ బంగ్లాలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, ముద్రించేటువంటిది. అయితే జెనీవా బైబిల్ సొసైటీ అనే సంస్థ వాళ్ళు జేమ్స్ వాల్టేర్ కొడుకు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యగారు మీ నాన్నగారు బంగ్లా వాడట్లేదు కదా, మాకు అమ్మేస్తారా? సార్ అమ్మేస్తానన్నారు. అమ్మేశారు. దాంట్లో ప్రింటింగ్ ప్రెస్ ని బాగు చేసి అదే ప్రింటింగ్ ప్రెస్ ని ఉపయోగించి బైబిల్స్ ముద్రిస్తే ఐరోపా ఖండం అంతా, ఆఫ్రికా ఖండం అంతా బైబిల్స్ పంచి పెట్టడానికి ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉపయోగపడింది. జేమ్స్ వాల్టేర్ ఏమన్నాడు, నేను చచ్చిపోయిన 50 ఏళ్ళకి ఎవడో బైబిల్ చదవడు అన్నాడు. ఆయన చచ్చిపోయిన 20 ఏళ్ళకి ఆయన తయారు చేసుకున్న ప్రింటింగ్ ప్రెస్ బైబిల్ ముద్రించడానికి ఉపయోగించారు. సో మై ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి మాటలు కళ్ళబుల్లి కబుర్లు కాదు, కాకమ్మ కథలు కావు, చరిత్ర చెప్తున్నాను. ఇప్పుడు లూకా అనేటువంటి ఈయన రాసినటువంటి సువార్తలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. మీలో ఎవరన్నా ఒకవేళ బైబిల్ తెచ్చుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయం తీయండి. కొంతమందికి బైబిల్ లేదు, ఏం పర్వాలేదు, ఈడు బైబిల్ తీశాడు సుత్తి కొడతాడేమో అని అనుకోవద్దు. ఇప్పుడు దాకా ఎలా ఉందో అలాగే ఉంటది. నా భాష మారదు, నా పద్ధతి మారదు, నేను ధ్యానం చేసే విధానం మారదు. అదే, ఏం టెన్షన్ పడదు. మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయబడినని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. మొట్టమొదటి ప్రశ్న ఏంటనంటే, అది ఏ దినమైనా సరే, ఈడెవడాడు? కైసర్ ఔగుస్తు అంట, వీడెవడో? ఇది మనకుండేటువంటి ప్రశ్న. అసలు అలాంటి వాడు చరిత్రలో ఉన్నాడా? అలాంటి వాడు ఏం చేసేవాడు? ఈ విధంగా మనం ప్రశ్నిస్తే మనకు జవాబు వస్తుంది. ఏమనంటే, సీజర్ అగస్టస్ ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే కైసర్ ఔగుస్తు అనేటువంటి ఆయన రోమన్ చక్రవర్తి. క్రీస్తు పూర్వం 20 దగ్గర నుంచి క్రీస్తు శకం 4 వరకు ఆయన, క్రీస్తు పూర్వం 4 వరకు ఆయన పరిపాలించాడు. అది చరిత్రలో ఉందా? ఉంది. ఆయన గురించి రుజువులు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన ముఖం ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. ఆయన పాలరాతి విగ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి. పురాతనమయ్యా? అవును. ఆయనకి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన కాలములో జరిగిందంట ఇది. కాబట్టి వెరిఫికేషన్ నెంబర్ 1 అయిపోయింది. వెరిఫికేషన్ నెంబర్ 2, 2వ వచనం. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతియు అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. కురేనియు, ఇడు ఇంగ్లీష్లో అయితే క్యురేనస్ అని అంటారు.
ఆయన సిరియా దేశమునకు గవర్నర్ గా ఉన్నప్పుడు జరిగింది. ఇందాక సీజర్ అగస్టస్ అన్నారు కదండి, అవునండి, ఆయన చక్రవర్తి, ఈయన గవర్నరు. ఆయన పైనుండేవాడు, ఈయన కింద ఉండేవాడు. ఆయన రోమా సామ్రాజ్యం అంతటికి చక్రవర్తి, ఈయన సిరియా దేశం ఒక్కదానికే గవర్నర్. ఓహో, వీళ్ళిద్దరూ ఒకే టైంలో ఉండేవాళ్ళ? అది మనం చెక్ చేయాలా. వీళ్ళిద్దరూ ఒకే టైం కాదనుకోండి, కుదరదు, ఇది తప్పైపోద్ది. వాళ్ళు ఒకే టైంలో ఉన్నారా? చరిత్ర చూసి అడుగుదాం, చరిత్ర చూసి. అయితే చరిత్రలో కురేనస్ అనే వాళ్ళిద్దరు ఉన్నారు. ఒక ఆయన క్రీస్తు శకం 6 నుంచి ఉండేవాడు. ఆయన టైంలో ఇది సెట్ కాదు. అయితే యేసుక్రీస్తు సమయంలో క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం 5 వరకు ఒకడుండేవాడు. ఉన్నాడని నీకు తెలుసా? జాగ్రత్త వినండి. కురేనస్, QUIRANNUS స్పెల్లింగ్ తో చెప్పాను. దాని పక్కన వియానా, VIENNA. వియానా అంటే ఏంటంటే అదో పట్నం పేరు. ఆ పట్నపు మ్యూజియంలో ఇప్పటికీ ఒక సమాధి మీద రాయి దొరికిందే, అది పెట్టారు మ్యూజియంలో. ఆ మ్యూజియంలో పెట్టినటువంటి ఆ రాయి సిరియా దేశంలో తవ్వకాల్లో దొరికినటువంటి రాయి. ఆ రాయి మీద ఏమంటదనంటే, కురేనస్ అనేటువంటి ఆయన సిరియా దేశానికి గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన జనానా లెక్కలు వేయించాడని, ఆయన జనానా లెక్కలు వేయించినప్పుడు జనాభా ఆ దేశంలో 1,17,000 మంది అని నెంబర్ ఉంది. ఇది కూడా నేను కాకమ్మ కబుర్లు కాదు, అందుకే చెప్తున్నా. కురేనస్ వియనా అని కొట్టండి, బొమ్మ సహా వస్తుంది మీకు. దీంతో రెండో ప్రూఫ్ వచ్చేసింది. ఓకే, సీజర్ అగస్టస్ చక్రవర్తిగా ఉన్నప్పుడు, కురేనస్ ఈ యొక్క సిరియా దేశానికి గవర్నర్ గా ఉంటున్నప్పుడు, 3వ వచనం, అందరికీ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. పెచ్చ జనాభా లెక్కలు వేసుకోవడానికి మా ఇంటికి వెళ్ళాలా? జనాభా లెక్కల్లో ఉంటాను మా ఊరు వెళ్ళాలా? ఇది మనకు వచ్చే ప్రశ్న, సహజం. అలాంటి ప్రశ్న నీకు వస్తే ఆలోచిస్తున్నావనే అర్థం. ఎందుకే ఇంటికి వెళ్ళమంటున్నారు? ఇది మనకు వచ్చిన ప్రశ్న. క్రీస్తు శకం 104లో జనాభా లెక్కల కోసం ఇచ్చినటువంటి తాకీదు తవ్వకాల్లో దొరికింది. ఆ దొరికినటువంటి తవ్వకాలు జర్మనీలో ఉన్నాయి, జనాభా లెక్కలతో సహా, ఆ తాకీదుతో సహా. ఎవరు తెలుసా? జనాభా లెక్కలేస్తున్నారు కాబట్టి మీ ఊర్లు వెళ్ళాలి అని. ఓహో, అప్పుడు ఈ అలవాటు ఉన్నదన్నమాట. వరుసగా ప్రతిదీ కూడా చరిత్ర పిన్ పాయింటెడ్ గా ఎలా చెప్తుందో చూడండి. ఒక చక్రవర్తి, ఆయన కింద గవర్నరు, దాని కింద జనాభా లెక్కలు. అయితే అప్పుడు ఏమైంది? 4-5 వచనాలు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడు దావీదు ఊరికి వెళ్ళాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటో రాశారు. ఏమి రాశారంటే, యోసేపు అనే ఒక యూదుడు ఉన్నాడు, మరియా అనే ఒక యూదురాలు ఉన్నారు. వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అని అన్నారు. అయితే మరియా గర్భవతి. ఈలోగా జనాభా లెక్కల డిక్లేర్ చేశారు. పాపం ఈయన యూదా వంశానికి చెందినవాడు. ఈయన ప్రస్తుతం జీవిస్తుంది గలిలయలో. ఇశ్రాయేల్ దేశం గురించి కొంచెం మనకి ఐడియా ఉంటే, ఇశ్రాయేల్ దేశంలో పైన ఉంటది గలిలయ, కింద ఉంటది యోదయ. గలిలయ నుంచి యోదయాకి రావాలంటే సుమారు 200 కిలోమీటర్లు. పాపం ఆయన అంత దూరం నడుచుకుంటూ వచ్చేసాడు. 10 రోజులు పట్టిందో 15 రోజులు పట్టిందో. భార్యని గాడిద మీద కూర్చోపెట్టి బెత్లెహేములోకి వచ్చాడు. ఇది జరిగినటువంటి విషయం. అయితే దీని వెనకాల మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. సార్, ఇప్పుడు మరియమ్మ యోసేపులకే కదా
యేసయ్య అనేవాడు పుట్టాడు? ఆయన ఆయన వీళ్ళిద్దరిగా పుట్టాడు. సార్ యేసేని ఈ కిరస్తాని వాళ్ళు క్రైస్తవులు దేవుడు అంటారు కదా. అవును, కరెక్టే, దేవుడు అంటారు. మరి దేవుడు మరియమ్మ యోసేపులకు పుడితే ఆమె గర్భవతి అయినప్పుడు ఇన్ని తంటాలు ఆవిడ పడతా ఉంటే డ్రామా చూస్తా ఉన్నాడు ఆయన? ఎందుకు చేశాడు అట్లాగా? ఆయన దేవుడైతే కనుక ఆమ్ ఫట్ అంటే ఇక్కడి నుంచి అక్కడ పోయి ఉండేవాళ్ళు కదా, ఎందుకు అనలేదు? ఆయన దేవుడైతే జనాభా లెక్కలు కొంచెం డిలే చేసి ఉంటే బాగుండేది కదా, ఎందుకు చేయలేపాడు? దాని వెనకాల మొదలపు ఉంది. ఏ అనంటే, ఈ మీటింగ్ కి మీకు తెలుసో లేదో కానీ నన్ను 2 నెలల క్రితం అడిగాడు. తర్వాత నాకు తెలిసి ఒక 15-20 రోజుల క్రితం నుంచి పోస్టర్లు పంపిస్తూనే ఉన్నాడు. నేను దిక్కుమాలనేదానే, నాకే 2 నెలల ఫిట్టింగ్ కావాలి, 15 రోజుల పోస్టర్ కావాలి అని అనుకుంటే, దేవాతి దేవుడి పైనుంచి కిందకు వచ్చేప్పటికి ఆయనకి పోస్టర్ ఉండదా? నేను దిక్కుమాలనేదానే, నన్ను 2 నెలల ముందు అడిగారు. నేనే ప్రధానమంత్రి అయితే 2 సంవత్సరాల ముందు అడగాలి, నేనే ముఖ్యమంత్రిని అయితే 6 నెలల ముందు అడగాలి, నేనే దేవుడిని అయితే ఎన్ని తరాల ముందు అడగాలో. అది విషయం. యేసయ్య బెత్లెహేములో పుడతాడు అని, యేసయ్య పుట్టడానికి 532 సంవత్సరాల ముందు మీకా అనే ప్రవక్త రాశాడు. 532 సంవత్సరాల ముందు రాశాడు. అంటే 532 సంవత్సరాల ముందు పోస్టర్ తగిలిచ్చారు, రక్షకుడు వస్తాడు. ఎక్కడికే? బెత్లెహేములో. ఎందుకు? రక్షించడానికి. పోస్టర్ ఉన్నట్లే జరిగింది. రెండోది, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎందుకని ఇన్ని ఇబ్బందులు పడ్డాయి అని అంటే ఇంకో కారణం ఉంది. మనం ఇందాక చెప్పాం, మన సమస్యల మధ్యన ఒక ప్రార్థన చేశామని. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం దేవా శరణాగత వత్సల్యం. పాపపు ఊహలు, పాపపు చేష్టలు, పాపములో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చస్తున్నాను, ఇది నా సమస్య. నాకు రక్షకుడు ఎవరని? ఒకవేళ కనుక దేవుడే రక్షకుడిగా ఈ లోకములోకి వస్తే, ఆయన పాపము లేకుండా రావాలంటే కన్యక్కే పుట్టాలి. ఊరుగా బాబు, కన్యక ఎక్కడ పుడతారు? కష్టమే, మనకి ఆలోచనల కష్టమే. కానీ ఇక్కడ జరిగింది అలా. సార్ నువ్వు చెప్పేదానికి దీనికి లింకే ఉంది, నేను చెప్తా, ఉంది. కన్యక్కి ఒక బాబు పుట్టడం అద్భుతం. కానీ అది సాధ్యం కొత్త గొప్ప అయ్యేది యూదుల సంస్కృతిలో మాత్రమే. ఎలాగో అంటారు, యూదుల పెళ్లికి 3 ఉంటాయి. ఒకటి నిశ్చితార్థం, రెండోది ప్రధానం, మూడోది పెళ్లి. వాళ్ళ సంస్కృతిలో చిన్నప్పుడే 5-6 ఏళ్ళప్పుడు నిశ్చితార్థం అయిపోద్ది. ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇద్దాం, ఆ అబ్బాయిని ఈ అమ్మాయికి ఇద్దాం. మనకు కూడా అలా ఉంటే ఎంత బాగుండేది, చిన్నప్పుడే సెటిల్ అయిపోయాడు. రెండోది, అమ్మాయి పుష్పవతి అయినప్పుడు, మెచ్యూర్ అయినప్పుడు, పెద్ద మనిషి అయినప్పుడు 1 సంవత్సరం ఆగుతారు, అప్పుడు రెండో పని చేస్తారు. దాన్నే ప్రధానం అంటారు. ప్రధానం అప్పుడు వాళ్ళ సంస్కృతిలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, మీ ఇద్దరు భార్యాభర్తలు ఈ రోజు నుంచి, కానీ ఒకటే, వచ్చే సంవత్సరం పెళ్లి చేస్తాం, అప్పటి వరకు మీరు ఒక్క పని చేయకూడదు, శారీరకంగా మీ ఇద్దరు కలవకూడదు. కలిసినట్లు ఎక్కడైనా దాఖలాలుంటే మీ ఇద్దరిని బయటికి తీసుకెళ్లి, ఊరు బయటికి రాళ్లతో కొట్టి చంపేస్తాం. ఇది లేవికాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. అది వాళ్ళ సంస్కృతి. ఇప్పుడు మరియా యోసేపులకి ప్రధానం అయిపోయింది. లెక్క ప్రకారం వాళ్ళ భార్యాభర్తలు, కానీ వాళ్ళు శారీరకంగా కలవకూడదు. అలాంటి సందర్భంలో గబ్రియేలు దూత వచ్చి మరియమ్మతో అంటున్నాడు, అమ్మా నువ్వు గర్భవతి అంటే 15 సంవత్సరాల మరియమ్మ, 10వ క్లాసు మరియమ్మ తప్పిప్పు పడిపోయి ఇది ఎలా సాధ్యం అని అంటే, ఇది దేవుని కార్యం, టెన్షన్ పడద్దు, ఇది దేవుని కార్యం అంటే పాపం ఆమె అన్నటువంటి మాట మరణాన్ని నెత్తి మీదకి తెచ్చుకున్నట్లే. ఆవిడేమన్నా తెలుసా? అయ్యా ప్రభు దాసురాల్ని, నువ్వేం చెప్తా అదే, చావుకైనా తెగిస్తా, ఆ మహానుభావుడు నా కడుపులోంచి వస్తాడంటే అంతకంటే ఇంకేం కావాలని తెగించింది, చావుకి తెగించింది, చావుకి తను తాను సమర్పించుకుంది. బ్యూటిఫుల్. ఈలోగా యోసేపు ఆయన మామూలుడైతే కనుక, సార్ అమ్మాయి గర్భవతి అంట, ఎలా అయిందో నాకు తెలీదు, నాకు అమ్మాయికి సంబంధం లేదు, మీరు అమ్మాయిని తెచ్చుకోండి,
అని ఉంటే మరియమ్మను ఒక్కదాన్ని రాళ్ళతో కొట్టి చంపేసి ఉండేవాడు. కానీ బైబిల్లో ఏమని రాసేది తెలుసా? యోసేపు మంచోడు కాబట్టి ఆ అమ్మాయిని సీక్రెట్ గా వదిలేద్దామని పడుకొని నిద్రపోయాడు. కల్లో గాబ్రియల్ దూత వచ్చి పిచ్చి పిచ్చి ఆశ లేదు, ఆ అమ్మాయికి జరిగింది దేవుని కార్యం, అది స్వీకరించంటే స్వీకరించారు. అది మామూలు విషయం అనుకున్నారా? రేపు కొన్ని నెలల తర్వాత మరియా కడుపు బయటకు వస్తే ప్రజలు అడిగే ప్రశ్నలకి మనోడి దగ్గర జవాబు ఉంటుందా? ఉండదు. ఎలా వచ్చింది అమ్మాయి గర్భం? నువ్వేం టచ్ చేయకుండానే అయిపోయిందా? ఇది దేవుని కార్యం. అంటే ఎవడు నమ్ముతాడు? ఎవడు చూడలేరా నువ్వు పువ్వు పెట్టేది? ఎవడు చూడలేరా నువ్వు పువ్వు పెట్టేది అని అంటే ఏం జవాబు చెప్తాడు? ఇంటర్మీడియట్ చదివే కుర్రోడు యోసేపు 17 ఏళ్ళు, 10వ క్లాస్ చదివే అమ్మాయి మరియా 15 ఏళ్ళు. ఆ వయసులో జరిగింది అది. ఆ వయసులో తబ్బిబ్బు పడతా ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి ఒక పరిస్థితి కల్పించాడు. జనానా లెక్కలకు ఊరు వదిలేయండి అని. సూపర్. ఇద్దరు వదిలేశారు, బెత్లెహేములోకి వెళ్ళారు. కన్యకకు పుట్టాలి యేసయ్య అనే మాట యేసుక్రీస్తుకి 730 సంవత్సరాల ముందు యెషయా అనే భక్తుడు రాశాడు. ఇదిగో కన్యక గర్భవతే కుమారుణ్ణి కను. 730 సంవత్సరాల ముందు, 530 సంవత్సరాల ముందు ఆయన బెత్లెహేములో పుడతాడని. ఈ విధంగా యేసు ప్రభు గురించి పుట్టక మునుపు రాసినటువంటి ప్రవచనాలు జాగ్రత్త వినండి. 364 అన్ని ప్రవచనాలు ఉన్నాయి. పీటర్ స్టోనర్, జాగ్రత్త వినండి, మళ్ళీ పేరు చెప్తున్నా, పీటర్ స్టోనర్, STONER, పీటర్ స్టోనర్. ఈయన గణిత శాస్త్రవేత్త, మ్యాథమెటిషియన్, మంచి పండితుడు, పుస్తకాలు చాలా రాశాడు. ఆయన ఏమంటాడంటే యేసు ప్రభు పుట్టుక గురించి ఉన్నటువంటి 8 ప్రవచనాలు తీసుకొని ఆ 8 ప్రవచనాలు యేసు ప్రభువులో నెరవేరాలి అని అంటే పాసిబిలిటీ, ప్రాబబిలిటీ, అవకాశాలు ఎంత అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? మన ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్ర, తెలంగాణ మొత్తం 2 అడుగులు ఎత్తున రూపాయి నాణ్యాలు పరిచేసి అందుట్లో ఒకే ఒక నాణానికి ఎర్రదారం కట్టి ఒక మనిషికి కళ్ళకి గంతలు కట్టి నడవరా, నువ్వు ఎంత దూరం నడుస్తావు నడు, నడిచి నీకు ఇష్టం అనిపించినప్పుడు ఒక్క రూపాయి నాణ్యంతే. నువ్వు తీసే రూపాయి నాణ్యం నేను దారం కట్టిన రూపాయి నాణ్యం అవ్వటానికి ఎంత అవకాశమో 8 ప్రవచనాలు ఒక్క యేసేలో నెరవేరటం అంత సమానం అన్నాడు. కాబట్టి ఇది మాయ కాదు, కల్పించింది కాదు, ఊహించింది కాదు. గణిత శాస్త్ర ప్రకారం, భూగర్భ శాస్త్ర ప్రకారం, చరిత్ర ప్రకారం ఎంత పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుందో చూడండి. అందుకనే యేసుక్రీస్తు గురించి కాస్త ఆలోచించబద్దులమై ఉన్నాం. ఇప్పుడు చూద్దాం 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండ పెట్టాను. చాలా మంది యదోది ఈ ప్రశ్నేసి సావగొడతారు. సార్, బైబిల్లో యేసే డిసెంబర్ 25న పుట్టాడని ఉందా అని. లేదయ్యా, లేదు. యేసే డిసెంబర్ 25న పుట్టాడని రుజువు ఉందా అంటే లేదయ్యా, లేదు. మరి ఎందుకు చేసుకుంటున్నారంటే చేసుకుంటాం, దాని ఏమంది, ఎప్పుడో కాదు పుట్టాడుగా, చేసుకుంటాం. ప్రపంచంలో చాలా మందికి పుట్టినరోజులు తెలియదు. ఒకవేళ చదువు సంధ్య లేనటువంటి అమ్మా బాబులకు ఒక కొడుకు పుడితే వాడిని స్కూల్లో జాయిన్ చేయిస్తానికి వెళ్తే టీచర్ గారు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? హెడ్ మాస్టర్, అరే మీ బాబు ఎప్పుడు పుట్టాడు అంటే అదే మొన్న తుఫాన్ వచ్చిందా దానికి 3 రోజుల ముందు అంటారు. అడిగి డేట్ తెలుసా? పెట్టా. అప్పుడు హెడ్ మాస్టర్ చేసే పని ఏంటి తెలుసా? జనవరి 1, ఏప్రిల్ 1, ఆగస్ట్ 1, సెప్టెంబర్ 1, ఏదో వాడికి తోచిన డేట్ ఒకటి రాస్తాడు. అదే ఆడి పుట్టినరోజు. ఆడికి తెలుసా? తెలీదు. ఆడ కలెక్టర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, MP అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. నీకు పుట్టినరోజు తెలియదు, దిగు అని అంటాడు ఎవడన్నా? అండ. నీకు పుట్టినరోజు తెలియదు కాబట్టి నువ్వు పుట్టలేదురా అని అంటారా ఎవరన్నా? అనరు. యేసే పుట్టినరోజు తెలియదయ్యా. అయితే ఏంటంట ఇప్పుడు ఏమైందంట? ఏంది దానికి పెద్ద పీకేదే ఉంది ఇక్కడ? తెలియదు మాకు, ఏం చేద్దాం దానికి. కానీ ఏ టైంలో పుట్టాడో ఉంది కదా.
అన్నిటికంటే ముఖ్యంగా ఆయన పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితిలో పుట్టాడు అది చూడు. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనుందా ఆయనను పశువుల తొట్లో పరుండబెట్టిన. ఇదేం గొడవయా? ఈయన దేవుడు అన్నావు, పశువుల బాధలో పుట్టాడన్నావు. ఈయన దేవుడు అన్నావు, ఈయనేమో పెంట పక్కన పడుకోబెట్టారన్నావు. ఈయన దేవుడు అంటున్నావు, గడ్డి మీద పడుకోబెట్టారంటావు. ఇదేంటా అని అంటే మరి అదే ఏంటదే అంటే, దేవుడు అంటే పైన కూర్చునేవాడు కాదు, కిందకి దిగేవాడు. దేవుడు అంటే అపోలో హాస్పిటల్లో పడుకునేవాడు కాదు. దేవుడు అంటే యశోద హాస్పిటల్లో పుట్టేవాడు కాదు. దేవుడు అంటే కిందలాగా వచ్చేవాడు కాదు. దేవుడు అంటే నువ్వు పడిపోయిన చోటుకు వచ్చేవాడు. ఎవడైనా మురుక్కుంట్లో పడితే మురుక్కుంటుంది, నేను స్విమ్మింగ్ పూల్లో దూకుతాను అంటాడు అంట. నువ్వు పడిపోయిన మురుగుంట్లో పడితేనే నిన్ను బయట తీస్తారు. పాపపు లోకములో పడి కొట్టిమిట్టాడుతున్న మానవుణ్ణి పైకి తీసుకురావడానికి అదే పాపపు లోకములో పుట్టాడేసయ్య. అర్థమైందా? అక్కడ పుట్టాడు కాబట్టి, అంత కిందకెళ్ళాడు కాబట్టి కింద కూడా పైకి తీసుకెళ్ళగలడు ఆయన. యేసయ్య మాట్లాడితే దునియాలో ఎవడైనా అయ్యా నువ్వు నాకు కావాలయ్యా అని అంటారు. ఎలాగా? అయ్యా నన్ను అందరూ మోసం చేశారయ్యా. అవునమ్మా, నన్ను కూడా నా 12 మంది శిష్యుల్లో ఒకడు మోసం చేశాడు. అవునా అంటే నా బాధ నీకు అర్థం అవుద్దంట. అర్థం అవుద్ది. అయ్యా నన్ను అందరూ వదిలిపెట్టేశారయ్యా. అవునా, నన్ను కూడా గెచ్చిమన్న వాళ్ళు అందరూ వదిలిపెట్టేశారు, నేను సింగిల్ అయిపోయాను. అయ్యా నాకు ఆకలి అవుతుంది. నాకు కూడా అంతే ఆకలి అయితే రాళ్ళు రొట్టె చేసుకోమని చెప్పింది సాతానుడు. అయ్యా నాకు దప్పికొస్తుంది. అవునా, నాకు కూడా అంతే, సేమ్ టు సేమ్ సిలువ మీద నేను దప్పికొంచున్నాను. నువ్వు పడిన ప్రతి బాధ నేను పడ్డానే. ఏ తప్పు లేకపోయినా నా మీద ఏలెత్తు చూపించాను. నా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. నువ్వు పడిన ప్రతి బాధ నేను పడ్డాను. నువ్వు ఎదుర్కొన్న ప్రతి శోధన నేను ఎదుర్కొన్నా. కానీ నీకు నాకు ఒకటే తేడా, పాపము లేకుండా పుట్టాను, పాపము చెయ్యకుండా జీవించాను. నాలో పాపం ఉందని మీరు ఎవడం చూపించగలరా? ఈ డైలాగ్ ఎవడ వేయలేదా ఆ దునియాలో? నాలో పాపం ఉందని మీరు ఎవడన్నా చూపించగలరా అనే డైలాగ్ ఎవడ? యేసయ్య ఒక్కడే పాపం లేకుండా పుట్టాడు, పాపము చేయకుండా జీవించాడు, అతి దీన స్థితిలోకి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆయన దరిద్రుడయ్యాడు, దరిద్రులైన మనల్ని ధనవంతులు చేయడానికి. అది ఆయన చేసింది. నేను ఇప్పుడు దాకా 7 వచనాలు చదివింది. ఎంత చరిత్ర బయటకు వచ్చిందో చూడండి. ఆ చరిత్ర వెనకాల కారణాలు ఎలా బయటకు వస్తున్నాయో చూద్దాం. ఇప్పుడు 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు. ఆయన లోక రక్షకుడు, ప్రపంచమంతటిని రక్షించడానికి పుట్టాడు అన్న మాట మొట్టమొదటిగా చెప్పింది ఎవరికో తెలుసా? గొర్రెల కాపర్లకి. సార్, గొర్రెల కాపరికి ఎందుకు పెట్టారు సార్? వాళ్ళు ఏమన్నా చాలా గొప్పోళ్ళ? ఇది మనకు వచ్చిన ప్రశ్న. నిజమే, దావీదు కాలంలో గొర్రెల కాపర్లు అంటే గొప్పోళ్లే. కానీ యేసయ్య పుట్టే టైంకి రోమన్ ప్రభుత్వం కింద గొర్రెల కాపర్లు అంటే పనికిమాలినోళ్ళు, గొర్రెల కాపర్లు అంటే డబ్బు లేనోళ్ళు, గొర్రెల కాపర్లు అంటే నమ్మదగిన వాళ్ళు కాదు. నా పక్కనే మర్డర్ జరుగుద్ది, నేను అక్కడే ఉంటా. నన్ను సాక్షిగా ఒకవేళ కోర్టులోకి తీసుకొస్తే లాయర్ అడిగే ప్రశ్న, బాబు నువ్వు గొర్రెల కాపర్వా? అవును సార్. ఈయన బయట పంపించాను రా, ఈయన్ని బయట పంపించండి, వీడు సాక్షిగా ఉండటానికి యోగ్యుడు కాదు. ప్రపంచం చీకొట్టింది గొర్రెల కాపర్లే, ప్రపంచం చీయన్నది. అలాంటి వాళ్ళకి మొట్టమొదటిసారిగా యేసు ప్రభు పుట్టాడని చెప్తున్నారు. ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆయన లోక రక్షకుడు కాబట్టి ఎంతమంది అయితే ఈ మాట ఈ రోజు వింటున్నారో, ఇక్కడ కూర్చొని కానీ లైవ్ లో కానీ మీకు చెప్పగలిగే మాట ఏంటి తెలుసా?
నీకు ఇష్టమై కూర్చున్నావో ఇష్టం లేకుండా కూర్చున్నావో, నిన్ను బలవంతంగా ఎవరన్నా కూర్చోబెట్టారో లేకపోతే పొరపాటున వచ్చి కూర్చున్నావో, ఏదేమన్నప్పుడు కూడా దేవుని కోరిక ఏంటి తెలుసా? నువ్వు వినాలని. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాట వింటే, ఈ మాట నీలో పనిచేస్తే నువ్వు బతుకుతావు. అందుకే దేవుడు ఈ మాట నీకు వినిపిస్తున్నాడు. నీకు కష్టం అవ్వచ్చు, నీకు కోపం రావచ్చు, ఐ డోంట్ కేర్. దేవుడు నీకు వినిపించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు బైబిల్ చదివే వ్యక్తివై ఉండొచ్చు, బైబిల్ దిండి కింద పెట్టుకున్న వ్యక్తివై ఉండొచ్చు, బైబిల్ తగలబెట్టిన వ్యక్తివై ఉండొచ్చు, బైబిల్ చదివే వ్యక్తివై ఉండొచ్చు, బైబిల్ అలవాటుగా తిండి కింద పెట్టే వ్యక్తివై ఉండొచ్చు, కోపంతో బైబిల్ తగలబెట్టే వ్యక్తివై ఉండొచ్చు. ఎప్పుడైనా సరే ఈరోజు ఈ మాటలు వింటుంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ మాట వినిపించాడు. అలనాడు దేవదూతను పంపించి ఆ మాటలు వినిపించాడు. ఈ రోజు పనికిమాలిన నన్ను తీసుకొచ్చి నుంచోబెట్టి నీకు వినిపిస్తున్నాడు. దట్స్ ఇట్. విన్న తర్వాత ఏం చేస్తావు నీ ఇష్టం. విన్న తర్వాత దాన్ని అంగీకరిస్తావా తృణీకరిస్తావా నీ ఇష్టం. విన్న తర్వాత ఆయన మీద సాగిల పడతావా, ఆయన్ని కత్తిపెట్టి పొడి చేస్తావా నీ ఇష్టం. ద చాయిస్ ఇస్ యువర్స్. చెప్పటం నా వంతు, చెప్పిన తర్వాత నిర్ణయం నీ వంతు. నేనవన్నీ నీ మనసు మార్చడానికి, నేనవన్నీ నీ మతం మార్చడానికి. గుండె మీద ఉన్నటువంటి ఎంటుకలు పీకేయగలను, బుర్రలో ఉన్న ఆలోచనలు మార్చలేను. ఒంటి మీద నా బట్టలు పీకేయగలను, కానీ గుండెల్లో ఉన్నటువంటి భావాన్ని మార్చలేను. గుండెల్లో ఉన్న భావాన్ని నువ్వు మార్చుకోవాలి. ఈ బుర్రలో ఉన్నటువంటి తలంపులు నువ్వు మార్చుకోవాలి. బయట ఎవడ మార్చలేడు నిన్ను. పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు. బలవంతపు మత మార్పిళ్ళని సాధ్యం కాదు. బైబిల్ ప్రకారం సాధ్యం కాదు. ఎందుకనంటే మతం మనసుకు సంబంధించింది, హృదయానికి సంబంధించింది, నీ చిత్తం నీ గుండెకు సంబంధించి అతి లోతైనది, అతి సన్నిహితమైనది, అతి ప్రాముఖ్యమైనది. ఇట్స్ యువర్స్. నీ ఇష్టం. నేనవన్నీ బలవంత పెట్టడానికి, నేనవన్నీ చెప్పడం నా వంతు. ఆ తర్వాత నువ్వు ఆలోచించుకోవచ్చు. ఏమన్నాడంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. సువర్తమానం అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? మా ఇంటి ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయి పేరు సువార్త. అదా? కాదు. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మంచి వార్త, నీకున్న భయాన్ని తొలగించే వార్త. ఆ వార్త అవును కావచ్చు, ఆ వార్త కాదు కావచ్చు. జ్వరం వచ్చింది, కోవిడ్ టెస్ట్ చేయమన్నారు, సువార్త ఏంటి తెలుసా? కాదు. పెళ్ళయింది, 6 నెలలు అయింది, కొంచెం తేడాలు వచ్చినాయి, ప్రెగ్నెన్సీ టెస్ట్కి వెళ్ళో, అప్పుడు సువార్త ఏంటి తెలుసా? అవును. సిట్యుయేషన్ బట్టి కొన్ని సందర్భాల్లో అవును రైటు, కొన్ని సందర్భాల్లో కాదు రైటు. ఏదేమైనప్పటికీ నీలో ఉన్నటువంటి ఆందోళన తొలగించింది. నా జీవితంలో ఒక విచిత్రమైన సువార్త చెప్తానే. విచిత్రమైంది. నేను 10వ క్లాస్ పరీక్ష రాస్తున్నాను. అది చివరి పరీక్ష, సోషల్ స్టడీస్ 2 పేపర్. మా టైంలో టీవీ లేదులే. నిద్ర వస్తుందంటే ఒకటే ఓ పని, రేడియో పెట్టుకోవాలి. రేడియోలో 1-2 స్టేషన్లే 10 దాటితే ఉండే. అందుట్లో ఒక స్టేషన్ పేరు వివిధ భారతి. 10:30 నుంచి 11 గంటల దాకా హవే మెహో అని పురాతనమైన హిందీ పాటలు వచ్చాయి. ఆ స్టేషన్ కోసం ఎదుగుతున్న 10:50కి నిద్ర వస్తుందని దొరకట్లా. చాలా సేపటికి అని సౌండ్ వస్తుంది. ఇదే స్టేషన్, కానీ ఎందుకు ఇలాంటి సౌండ్ వస్తుంది అనుకున్నా. ఓ 2 నిమిషాల తర్వాత ఆకాశవాణి వార్తలు అన్నారు. వివిధ భారతీయులు ఆకాశవాణి వార్తలు అనుకున్నా. ఆ తర్వాత వార్తలు చదివి ఆవిడ చెప్తుంది ఏమనంటే, భారత ప్రియ బిడ్డ, మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలియా అహ్మద్ ఇందాకే కన్నుమూశారు అనేసి. ఆ తర్వాత ఎవరెవరు వస్తారు, ఏమేం జరుగుతుంది అన్ని చెప్పింది. 5 నిమిషాలు వార్తలు విన్నా. వార్తలు అయిపోయిన తర్వాత ఒక్క నిమిషానికి మనకి ట్యూబ్లైట్ కొంచెం స్లోగా వెలిగిందిలే. అప్పుడు వెలిగింది. ఎలిగి అని అన్నా. ఏనంటే రాష్ట్రపతి పొద్దున పరీక్ష ఉండదు. ఆయన పోవటం కొంతమందికి దుర్వార్త, ఆయన పోవడం మనకి సువార్త. బాధ పోయింది, సమస్య పోయింది. అయితే ఇక్కడ జాగ్రత్తమేనండి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం.
అందరికీ ఒకటే సువార్త అంట. అదేంటబ్బా? ఓహో, కరోనాకి వ్యాక్సినా అదా? ఎందుకంటే ప్రజలందరికి కావాల్సింది అదే కదా. అదా మన భయం? అది కాదా, అంతకంటే భయంకరమైన ఒకటి ఉంది. ఏంటది? పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం దేవా శరణాగత వాత్సల్యం. పాపం నా సమస్య, నన్ను జీవితాన్ని నరకంలోకి తీసుకెళ్ళింది పాపం, నా జీవితాన్ని పనికి మాలినదిగా చేసింది పాపం. ఆ పాపాన్ని విరగ్గొట్టేవాడు వచ్చాడు, ఆ పాపాన్ని తొలగించేవాడు వచ్చాడు. అది సర్వలోకానికి సువార్త. నువ్వు ఏ జాతి, ఏ కులం, ఏ మతం, ఏ వయసు, ఏ స్థితి, ఏ ఆర్థిక పరిస్థితి నాకు అనవసరం. నువ్వు మనిషివైతే ఇది నీకు వార్త. దెయ్యానికి కాదు ఈ వార్త, దేవతకు కాదు ఈ వార్త, దేవుడికి కాదు ఈ వార్త, జంతువులకు కాదు ఈ వార్త. మనిషి అయితే సర్వ ప్రజలకు సువార్త. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అది సువార్త. ఏంటి ఆ సువార్త? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. 3 పదాలు ఉపయోగించారు ఇక్కడ. ఒకటి రక్షకుడు, రెండోది ప్రభువు, మూడోది క్రీస్తు. ఈ మూడింటికి వివరించేస్తే ఈ రోజు నేను ఎందుకు వచ్చాను మీకు అర్థమైపోతాయి. రక్షకుడు అని ఎవరిని అంటారు? నేను పేరు అడగట్లా. రక్షకుడు అంటే వాడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఇది మనకున్న క్వశ్చన్. మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తా. నాకు ఈత రాదు, నేను నీళ్ళల్లో పడిపోయాను, చాలా లోతున్నాయి నీళ్లు, కొట్టుకొని వెళ్ళిపోతున్నాను. నేను చేయగలిగే పని ఒకటే, చేతుల పైకెత్తి సార్ రక్షించండి అని. గట్టు మీద 3 ఉన్నారు. మొదటోడు ఎవరు తెలుసా? టీవీ రిపోర్టర్, వాడే సైంటిస్టు, వాడే అనలిస్టు. వాడు చేసే పని ఏంటి తెలుసా? కెమెరా దగ్గరికి పెట్టి ఈయన ఎంతసేపట్లో పోతాడు, ఎంతసేపట్లో మునిగిపోతాడు, ఈయన ముందుకు మునుగుతాడా వెనక్కి మునుగుతాడా, ఈయన మునిగే లోపల ఏం జరుగుద్ది, అసలు ఈయన ఎలా పడి ఉంటాడు, ఒకసారి చూద్దాం ఎలా పడ్డాడో అని పడిపోవడం చూపించి ఒక బొమ్మ కింద పడేసి ఆడు ఇలా పడ్డాడు. అంచనాల మేరకు ఇంకొక 3 నిమిషాల్లో మునిగిపోవచ్చు. బ్రేకింగ్ న్యూస్. అది ఎనలిస్టులు చేసేటువంటి పని. అక్కడే ఒక మత నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు హైందవుడు అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు. వాడు చేసే పని అని చెప్తా. ఏం బాబు పడిపోయావా, నీకు ఈత రాదా? రాదు సార్. ఈత అంటే సులభమయ్యా, 2 చేతులలో ఊపడం, కాళ్ళలో ఊపడే, ఊపు, నేను నేర్పిస్తా. మునిగిపోయే వాడికి ఈత నేర్పిస్తే దాన్ని మతం అంటారు. చచ్చిపోయేవాడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఎలా చచ్చిపోతాడు చెప్తే దాన్ని ఎనలిస్ట్ అంటారు. కానీ 3వ వాడు ఉంటాడు, వాడు నోరు ఉపయోగించడు, గబుక్కున దూకేసి పైకి లాగుతాడు, వాడు రక్షకుడు. నువ్వు ఎవరినైతే దేవుడు అని కొలుస్తున్నావో ఈ 3 ఏ జాతోడో ఆలోచించుకోను. పైన కూర్చొని ఎందుకు పడ్డావు, ఎలా పడ్డావు అని నిన్ను విసిగిచ్చేవాడా? పైన కూర్చొని నీకు పాఠం నేర్పిస్తాననేవాడా? లేకుండా దూకి నిన్ను పైకి లాగేవాడా? రక్షకుడు పడిపోయిన పైకి లాగుతాడు. మరియమ్మ యోసేపులకి మీకు బాబు పడతారు కదా, ఆ బాబుకి నేను చెప్పిన పేరు పెట్టండి అని అన్నాడు దేవదూత. ఏం పేరు పెట్టాలయ్యా? యేసు. మా తాతల్లో ఎవరికి లేదా పేరు, మా అమ్మమ్మల్లో ఎవరికి లేదా పేరు, నువ్వు పెట్టు యేసు అని. యేసు అంటే ఏంటో? యేసు అంటే ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును. అది ఆయన పేరు, అది ఆయన గుణం, అది ఆయన పని, అది ఆయన బాధ్యత. అందుకోసం వచ్చాడు, అందుకే ఆయన యేసనన్నారు. రక్షకుడు. రెండోది ఏంటి తెలుసా? ప్రభువు. రక్షించిన తర్వాత ఎవడైనా చేయాల్సిన పని ఏంటి తెలుసా? గట్టు మీదకి లాగేసి వెళ్ళిపోతా ఉంటే, సార్ కొంచెం నాకు సహాయం చేయండి సార్ అని అంటారు. యేసయ్య అలా అనిపించుకోడు. గట్టు మీదకి తీసుకొచ్చిన తర్వాత కడుపులో నీళ్ళన్నీ బయటికి కక్కించి పైకి లేపి నడుపుకొని తీసుకెళ్తానంటాడు. ఆయన ప్రభువు, నడిపించేవాడు. నువ్వు అనుమతిస్తే చాలు నడిపిస్తాడు. ఎంత దూరం నడిపిస్తాడు సార్? ఎంత దూరం ఉంది? చచ్చిపోయిన తర్వాత పరలోకం దాకా నడిపిస్తాడు. అందుకే క్రీస్తు.
భూమి మీద నడిపిస్తాడు ప్రభు, భూమి నుంచి పరలోకం నడిపిస్తాడు క్రీస్తు, పడిపోయిన నిన్ను పైకి లాగుతాడు యేసు. అసతోమ సత్యమయ, నా జీవితం గందరగోళం, సత్యం ఎక్కడ? యేసు. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారమయం నా జీవితం ఎలా నడవాలి? యేసు వెలుగు. మృత్యోర్మ అమృతాంగమయ, మరణ భయం నాకుంది, నిత్య జీవం ఎక్కడ? క్రీస్తు, పైకి తీసుకెళ్లేది ఆయనే. ఓం శాంతి శాంతి శాంతి. నీ ప్రార్థనకి జవాబు రక్షకుడు ప్రభు క్రీస్తు. ఆయన పుట్టాడయా, ఆయన పుట్టాడు, ఆయన పుట్టాడు. హే, ఇంతకంటే వివరంగా ఎవడు చెప్తాడు నీకు? ఇంకా నీకు డౌట్ ఏంటబ్బా? ఇంక ఏంటంట నీకున్న డౌట్? చరిత్ర పెట్టా, శాస్త్రం పెట్టా, గణిత శాస్త్రం పెట్టా, భూగర్భ శాస్త్రం పెట్టా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ఏంటో పెట్టా. ఈ వచనాలు చేసి ముగిద్దాం. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండు. ఓం శాంతి, సమాధానము ఎవడికి పడితే వాడికి ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఓం శాంతి, సమాధానం ఎవడికి పడితే వాడికి ఉండదు. ఎవడికుంటుందో ఇక్కడ రాశారు, ఇక్కడ ఎవడికుంటుందో ఇక్కడ రాశారు. పక్కా ఎవరికి ఉంటుందంట? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు. నెక్స్ట్ చూడండి, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటున్నావా? దేవునికి విధేయత చూపించే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుణ్ణి అంగీకరించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆయనకి ఇష్టడు అయితే, ప్రేమపూరితంగా స్వీకరిస్తే నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. సమాధానం అంటే ఉద్యోగంలో పైకి వెళ్ళిపోవటం కాదు. సమాధానం అంటే పైన కొట్లాటలు లేకపోవడం కాదు. సమాధానం అంటే షాలోమ్, శాంతి, హృదయంలో సంతృప్తి. సంతృప్తి. ఏ దిల్ మాంగే మోర్ మానేసి ఏ దిల్ నా మాంగే మోర్, ఇంకేమవుతుంది ఈ జీవితానికి? ఇది చాలు, ఇది చాలు. అది ఓం శాంతి, అది దేవుడు ఇస్తాను అంటున్నాడు. మరి వస్తావా ఏసే దగ్గరికి? సార్, ఏసే దగ్గరికి వస్తే మతం మార్చుకోవాలా? ఎవడు చెప్పాడు నీకు? సార్, ఏసే దగ్గరికి వస్తే ఏమన్నా వదిలేయాలా? ఎవడు చెప్పాడు నీకు? ఏసే దగ్గరికి ఉన్న పళంగారా? సార్, ఏసే దగ్గరికి స్నానం చేసి రావాలా? ఏసే దగ్గరికి ఏమన్నా తెల్లబట్టలు వేసుకొని రావాలా? ఏసే దగ్గరికి బైబిల్ సంతలో పెట్టుకొని రావాలి? ఏం అక్కర్లా, ఉన్న పళంగా వచ్చాయి. ఎవడికో దారిలో దెబ్బలు తగిలాయి, కాళ్ళన్నీ కొట్టుకుపోయాయి. తిన్నగా వాడిని ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్కి. ఆడి కాళ్ళకి మట్టి ఉంటుంది, చెత్త ఉంటుంది, దుమ్ము ఉంటుంది, ధూళం ఉంటుంది. డాక్టర్ గారు ఎవడని చెత్తతో తెచ్చాడండి, స్నానం చేయించండి వీడికి అని అంటాడా? అండ. మామూలు గాయాలకి కట్టుకట్టే డాక్టరు నీ చెత్త గురించి పట్టించుకోకపోతే, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య నీ పాపం గురించి పట్టించుకోడు. పాపంతో వచ్చాయి ఆయన చూసుకుంటాడు. పాపంతో వచ్చాయి ఆయన చూసుకుంటాడు. నేను తాగుబోతుని వచ్చేసా, నేను తిరుగుబోతుని వచ్చేసా, 4 అమ్మాయిలతో 6 అబ్బాయిలతో పడుకున్నా వచ్చేసా. ఆ తర్వాత దాని నుంచి రక్షించేది ఆయన. ఉన్న పళంగా రమ్మని అడుగుతున్నటువంటి తమ్మున్నవాడు యేసయ్య. వస్తావా యేసయ్య దగ్గరికి? వస్తావా యేసయ్య దగ్గరికి? నా జీవితం గురించి చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నేను మీరు అనుకున్నట్లే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టా. 10వ క్లాస్ దాకా మా అమ్మ నాన్నలో చాలా కట్టుదిట్టంగా పెంచారు. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మనకి స్వేచ్ఛ వస్తుంది కదా, నెమ్మదిగా సినిమాలు, సిగరెట్లు, మందు అలవాటైన. అక్కడితో ఆగిపోకుండా ఇంకొంచెం పైకి వెళ్ళాం. డ్రగ్గులు తీసుకోవడం మొదలు పెట్టాం. డ్రగ్స్. తమ్ముడు వెనకాల యొద్దు, ప్లెయిన్ ప్లీజ్, చివర్లో ఆ పంచాయతీను బాబు ఎవరిదే ఈ వద్దు, ఈ డ్రామాలు వద్దు, ప్లెయిన్. నీకు ముందే చెప్పాను, నేను ఒక్కడనే అటెన్షన్ లో ఉండాలి బస్. అయితే నేను డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాను. ముందు పెథడిన్, మార్ఫైన్,
తర్వాత రకరకాల మాదక ద్రవ్యాలు. ఎంత ఎక్కువ అలవాటు అయిపోయిందంటే వారానికి 2 సార్లు నా శరీరంలోకి మత్తు పదార్థం వెళ్ళకపోతే స్పాస్మాటిక్ కన్వల్జన్స్, అంటే కడుపు పట్టేసి ఒక విధమైనటువంటి ఫిట్స్ లాగా వచ్చేది. నాకు చాలా భయంకరం అనిపించేది. కాబట్టి మందు కోసం ఏమైనా చేసేవాడిని. మా అమ్మగారి పెళ్లి చీర పేపర్లో చుట్టుకొని వెళ్ళి దొంగతనంగా 20 రూపాయలకి అమ్మేశా డ్రగ్ కోసం. అది నా బతుకు. ఆ టైంలో 84వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో 3 చోట్ల క్యాబరే పర్మిట్ చేశారు. క్యాబరే అంటే బార్లో అమ్మాయిలు వచ్చి 2 గంటల సేపు డాన్స్ వేసి వెళ్ళిపోతారు. 3 చోట్ల. ఒకటి దివాంచి పంజాగుట్లో, రెండోది శ్రీదేవి సనత్ నగర్లో, మూడోది కెసినో గుంటూరులో. నేను గుంటూరులో ఉన్న కెసినోకి నన్ను ఎవరో పరిచయం చేశారు. ఎందుకనంటే అక్కడికి 3 వచ్చి అమ్మాయిలు డాన్స్ వేసేవాళ్ళు. వాళ్ళతో కలిసి డాన్స్ చేయడానికి ఎవడన్నా కావాలి. నాకేం అభ్యంతరం లేదు, ఏం చేయమంటే అది చేస్తా, బట్లి ప్యాంట్ ఇప్పేస్తా, నాకు డబ్బులు కావాలి. గంటకి 80 రూపాయలు ఇచ్చేవాళ్ళు. శని ఆదివారం 4 గంటలు 320 రూపాయలు వచ్చాయి. 20 రూపాయలు ఖర్చులు పోను 300 పిగిలే. ఆ వారం అంతా డ్రగ్గు సరిపోయేది. అయితే ఒకసారి 2 వారాలు వెళ్ళలేదు, డబ్బులు లేవు, మంది అవసరం అయిపోయింది. తట్టుకోలేక నవంబర్ 3వ తారీఖు 1984వ సంవత్సరం మా ఊరు ఏలూరు, విజయవాడ దగ్గర రైలు పట్టాల పక్కన రాత్రి 8:40కి నుంచున్నా. ఎందుకంటే ట్రైన్ కింద తలగా పెట్టుకొని చచ్చిపోదాం అని. ఇది నా తపన, ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు. కానీ చాలా భయంగా ఉంది, కళ్ళు మూసుకొని ఉన్నాడు, చాలా భయంగా. ట్రైన్ దగ్గరికి వస్తుంది, సౌండ్ వస్తుంది, వెనక నుంచి కాలర్ పట్టుకొని ఎవడో లాగాడు. భయం వేసింది. వెనక్కి తిరిగి చూసా, నా మిత్రుడు సురేష్. వాడిని కొట్టాను. ఎందుకు కొట్టావు అంటే ట్రైన్ ఏం పర్లా, మళ్ళీ వస్తుంది ట్రైన్. వాడు అన్నమాట, ఎందుకు చచ్చిపోతాం అనుకున్నావు చెప్పన్నాడు. అడిగి ఏం చెప్పాలా? కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, బాధ తట్టుకోలేకపోతున్నాను. కరెక్టే, చచ్చిపోతే పోద్దా? వాడు ఆ విధంగా అడిగేటప్పుడు నాకు జవాబు తెలియదా. చచ్చిపోతే పోతారా చెప్పు, నీకు తెలుసా చచ్చిపోతే పోతని? ఒకవేళ ఏ నొప్పితో చచ్చిపోయావో ఆ నొప్పి ఎల్లకాలం ఉందనుకో, ఎలా ఉండదు ఆలోచించు. భయం వేసింది. రే నన్ను ఏం చేయమంటారా? దా, చావు సమస్యకు పరిష్కారం కాదు, దా. నా భుజం మీద చేసి ఆడు మళ్ళీ ఏసై గురించి మాట్లాడుతూ మొదలు పెట్టాడు. చిరాకేసింది నాకు. నేను క్రైస్తవుడినే, ఇని బోరు కొట్టేసింది, ఇని చిరాకు వచ్చేసింది. చీ, ఏసై గురించి మాట్లాడుతున్నాడు. రే ఎందుకురా, పాపం ఏంట్రా? అరే ఏసే ప్రేమమయుడైతే నాకు ఎన్న సమస్యను తీసేయమంటారా? తీస్తాడు. నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు రావాలి. ఏ అన్నాను నేను. ఎందుకంటే దాని పరిశుద్ధత. అంటే నువ్వేం చెప్తావు? నీ దేవుడికి పరిశుద్ధత ఉందే, ప్రేమ అన్నది, 2 ఒకటి ఉండడానికి వీల్లేదు అన్నాను. అన్నాడు, ప్రేమ ఉంటే వదులుకోలేడు, పరిశుద్ధత ఉంటే తాకలేడు. ప్రేమ ఉంటే వదులుకోలేడు, పరిశుద్ధత ఉంటే తాకలేడు. లేదురా, 2 సాధ్యమే. ఎలా సాధ్యరా? నీ దగ్గరకు ఒక చిన్న పిల్లవాడు ఏడ్చుకుంటూ వచ్చాడు అనుకో, ఆయన అడుగుతారా ఎందుకు అడుస్తున్నాను? ఆడు కొట్టాడు అంట. ఈ చిన్నవాడు ఏం చేసినా ఊరుకోడు. ఆయన్ని పిలిచి వాడు పీకితే ఈడు ఆపేస్తాడు. కానీ విషయం ఏంటి తెలుసా? ఆడు మొదలు పెడతాడు. నా మిత్రుడు అడిగాడు, ఈడు ఏడుపు ఆపేయాలి, ఆడు ఏడుపు మొదలు పెట్టకూడదు. నీ దగ్గర ఏమన్నా ఉందా అన్నాడు. ఉందే ఏంట్రా అన్నాడు. ఆడిని పిలిచి ఆడి ఈపు మీద చేయి పెట్టి గట్టి గుద్దుతే ఈడేమనుకుంటాడు తెలుసా? అమ్మయ్య నా కచ్చి తీరిందని. ఆడేమంటాడు తెలుసా? పిచ్చోడా నాకు తగలేదని. ఇద్దరు వెళ్ళిపోతారు హ్యాపీగా. బాగా చెప్పావు. మరి ఇంతకీ ఏడ్చేది ఎవడో? నువ్వే చెప్పావు కదా ఎవడు ఆడకూడదని. వాళ్ళిద్దరు ఆడకూడదన్నాను అంతే. ఒక్క క్షణం తర్వాత అర్థమైంది, నేను ఏడుస్తాను రా కదా. ఏసే చేసిన పని అదే. శిలువ మీద ఏడ్చాడాయన. ఎందుకు ఏడ్చాడు తెలుసా? నీ పాపము శిక్షను కోరింది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మనే పుణ్యదాన బలియాగం కోరింది. ఆయన ప్రేమమయుడు. ఆ శిక్ష నీ మీద పడకూడదని తాను కొట్టేసుకున్నాడు రా. ఆ రోజు అర్థమైంది ఏసే ప్రేమ అంటే ఏంటో, ఏసే రక్షకుడిగా ఏం చేయడానికి వచ్చాడు. ఆ రోజు ఏసే నా హృదయంలోకి రమ్మన్నా. నా పుట్టుక క్రైస్తవ కుటుంబంలోనే, కానీ ఏసైని సొంత రక్షకుడిగా అంగీకరించేదాకా నా జీవితంలో మార్పు లేదు. కాబట్టి నేను బోధిస్తుంది మత మార్పిడి కాదు. నేను క్రైస్తవుణ్ణి, నేను మారా. జీవితం మారాలా, బ్రతుకు మారాలా, మనసు మారాలా, హృదయం మారాలా.
అది నీకు ఇష్టమైతే జరుగుద్ది, లేకపోతే లేదు. మిత్రులారా, యేసయ్య గురించి చెప్పాను, ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాను, ఆయన ఏం చేశాడో చెప్పాను. ఈ వర్తమానం విన్నాక మీరేం చేయాలి? ఒకవేళ మీరు ఈ మాటలు నమ్మితే యేసయ్యతో ఒక మాట చెప్పండి, యేసయ్య ఈడేదో తెగ వాగుతున్నాడు, ఇది నిజమేనంటావా? నువ్వు రక్షకుడువేనా? నువ్వు ప్రభువేనా? నువ్వు క్రీస్తువేనా? నన్ను పాపంలోంచి బయటికి తీసుకొచ్చేది నువ్వేనా? బయటికి తీసుకొచ్చిన తర్వాత నన్ను నడిపించేది నువ్వేనా? నేను చస్తే పరలోకంలో తీసుకెళ్లేది నువ్వేనా? నువ్వైతే నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు, నాకున్న బాధ భయం తొలగించు. ఆ మాట అడగండి. ఆయన నిజమైతే ఈ రాత్రి నీకు ఆ అనుభవం ఇవ్వాలి. ఆయన నిజమైతే. ఒకవేళ కాకపోతే వదిలేసాయి. ఛాలెంజ్. ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక 2 minutesలో నేను ముగిస్తాను. ఈ టైంలో ఎవరు లేవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన టైం. తలంచుకోమంది భక్తితో, కళ్ళు మూసుకోమంది ఏకాగ్రత కోసం. ఒకసారి మీ గురించి మీరు ఆలోచించండి. మీరు తప్పిస్తుంది దేనికోసం? మీ కోరిక దేనికోసం? మీ ఆశయం దేనికోసం? నీకు తృప్తినివ్వగలిగేది ఏది? శరీరానికి తృప్తినిచ్చేది నీళ్లు, గుండెకు తృప్తినిచ్చేది దేవుడు. అన్ని హృదయంలోకి రాణిస్తావా? ఒప్పుకుంటావా? స్వేచ్ఛనిచ్చాడు దేవుడు మనకి. ఈ వర్తమానం ఇచ్చి నీ నిర్ణయం. నువ్వు ఒప్పుకుంటే నేను వస్తాను లోనికి. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచు ఉన్నా ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తా. యేసయ్య మన హృదయంలోకి వస్తే, మన జీవితంలోకి వస్తే గత పాపాన్ని కడుగుతాడు, మరణ భయం తీస్తాడు, జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తాడు. ఆ విధంగా యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించడమే మనస్ఫూర్తిగా, ఇష్టపూరితంగా, గుండె లోతుల్లోంచి, అది నిజమైన క్రిస్మస్. ఈరోజు నీ జీవితానికి దాన్ని క్రిస్మస్గా చేసుకుంటావా? నీకు ఇష్టమైతే యేసయ్య నా హృదయంలోకి రండి, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి అని అడగండి. అనుగ్రహిస్తాడు ఆయన. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అదేవిధంగా తలంచి కళ్ళు మూసుకున్నప్పుడు ఒక్క పని, మీలో ఎవరన్నా ఈ రాత్రి ఆ యేసయ్యని మీ హృదయంలోకి రమ్మని అడగటానికి ఇష్టపడుతున్నారా? యేసయ్య నా హృదయంలోకి రండి అని చెప్పడానికి ఇష్టపడుతున్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు అలాగే తలంచి కళ్ళు మూసుకొని మీ కుడి చేయి ఒక్కసారి పైకెత్తి దించేయండి చాలు. జస్ట్ మీ హృదయానికి తెలియటానికి చాలు. ప్రార్థన చేసుకున్నాం. ఎవరైతే చెయ్యెత్తారో ఉన్న చోట ఒక్కసారి లేచి నిలబడతారా? లేచి నిలబడి తలంచి కళ్ళు మూసుకోండి. ఎవరైతే చెయ్యెత్తారో వాళ్ళు. అందరూ కాదు. సిగ్గుపడద్దు, భయపడద్దు. యేసయ్య మన కోసం చనిపోవడానికి భయపడలేదు, సిగ్గుపడలేదు. తలంచి కళ్ళు మూసుకోండి. లేచి నిలబడిన వాళ్ళు మీ కుడి చేయి మీ గుండె మీద పెట్టుకోండి. చిన్న ప్రార్థన చెప్తాను. మీకు ఇష్టమైతే మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్య, ఈ రాత్రి నా కోసమే ఈ మీటింగ్ని ఏర్పాటు చేశావు. నాతోనే నువ్వు మాట్లాడావు. యేసయ్య, నన్ను క్షమించండి. నా హృదయంలోకి మీరు రండి. నన్ను శుద్ధి చేయండి. నాకు శాంతిని అనుగ్రహించండి. నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించండి. ఆమేన్. కూర్చోండి. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. పుత్తూరులో ఈ విధంగా బహిరంగంగా చెప్పడానికి, నువ్వెవరవో వీళ్ళకి అర్థమయ్యేటట్లు వివరించడానికి నాకు ఇచ్చినటువంటి ఈ అనుమతికై మీకు వందనాలు.
అవకాశానికై స్తుతులు. ఈ మాటలు వాళ్ళ గుండెల్లో పనిచేయగలట ఒక కృప చూపించండి. ఈ సత్యాన్ని అంగీకరించడానికి సహాయం చేయండి. నువ్వు రక్షకుడు అని వాళ్ళకి మీరిచ్చే సమాధానం, సంతోషాన్ని బట్టి రుజువు చేయండి. అంతం వరకు నమ్మకంగా నీ కోసం ఉండటానికి కృప చూపించండి. యేసే నామంలో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు యేసే గురించి విన్నారు. మరి దేవునిలో కొనసాగాలంటే ఏం చేయాలి? దేవునితో మీరు మాట్లాడాలి, మీతో దేవుడు మాట్లాడాలి. దేవునితో మీరు ఎలా మాట్లాడతారు? దాన్నే ప్రార్థన అంటాం. ప్రార్థన అంటే మంత్రాలు కావు. ప్రార్థన అంటే ఒక పవిత్రమైనటువంటి భాష ఏం కాదు. ప్రార్థన అంటే నీ మిత్రుడితో మాట్లాడినట్లు యేసయ్యతో మాట్లాడటమే. నీ బాధను, నీ ఆశయాన్ని, నీ కోరికను చెప్పుకోవటమే. అది ప్రార్థన. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. రెండోది, దేవుని మాటలు మనం వినాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? బైబిల్ ద్వారా ఆయన మాట్లాడతాడు. బైబిల్ చదవండి. చాలామందికి బైబిల్